సో హాయ్ గైస్, హీరో అయితే మనమైతే చిత్తూరు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాము. అది కూడా ఎక్కడికి అనుకుంటున్నారు, మనమైతే కాచిగూడకి అయితే వెళ్ళబోతున్నాము. అది కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు చిత్తూరు నుంచి వచ్చి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండింగ్ వచ్చేసి మనకు కాచిగూడలో అయితే ఎండ్ అవుతుంది. ఫుల్ ట్రైన్ జర్నీ అయితే మనమైతే ఈరోజు వచ్చి చేయబోతున్నాము. సో నాకు వచ్చిన టికెట్ కూడా నేనైతే స్లీపర్ క్లాస్ అయితే ట్రావెల్ చేస్తాను. ఈరోజు అయితే జనరల్ అయితే ట్రావెల్ చేయలేదు, స్లీపర్ క్లాస్ అయితే ట్రావెల్ చేస్తాను. నాకు వచ్చిన సీట్ వచ్చేసి ఆర్ఏసీ సీట్ అయితే వచ్చింది. చూద్దాం ఎక్కడ ఎక్కుతాడు ఆర్ఏసీ వాడు. సో ఇదంతా రైల్వే స్టేషన్ వ్యూ అయితే చూడండి. బయట అయితే ఫుల్గా అయితే ఉన్నారు ట్రైన్, వెంకటాద్రి కోసం అందరూ అయితే ఉన్నారు. సో చిత్తూరు రైల్వే స్టేషన్ మొత్తం అయితే చూపిస్తాను చూడండి. మీకంతా క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా. చిత్తూరు రైల్వే స్టేషన్ లోపల అయితే ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను చూడండి. సో చిత్తూరు రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే టికెట్లు, అలాగే వెండింగ్ మిషన్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా టికెట్లు అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాను. సో ఇదంతా వర్క్ కన్ఫెషన్ వర్క్ అయితే జరుగుతుంది లోపల ప్లాట్ఫామ్ పైన అయితే. సో అక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్కి అయితే వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. చిత్తూరులో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటే అయితే ఉంది, అందరూ కింద వెళ్ళిపోతున్నారు. చాలా మంది అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎవరు ఉపయోగించలేదు. సో మనం ట్రావెల్ చేస్తున్న వెంకటాద్రి అయితే ఇది. సో ఈ ట్రైన్ మనకైతే ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంటుంది, అలాగే సెకండ్ క్లాస్ ఏసీ ఉంటుంది, అలాగే థర్డ్ క్లాస్ ఏసీ అయితే ఉంటుంది. మూడు ఏసీ కోచ్లు అయితే ఉంటాయి మనకైతే. 3 టైప్ ఆఫ్ కోచెస్ అయితే మనకైతే ఉంటుంది ఏసీ కోచ్లు అయితే. స్లీపర్ క్లాస్లో వచ్చేసి మనకు 13 అయితే ఉంటుంది. స్లీపర్ క్లాస్లో అయితే 13 అంటే మనకు S1 నుంచి S13 వరకు అయితే ఉంటుంది ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో అయితే. అండ్ చిత్తూరు నుంచి ఈ యొక్క ట్రైన్ అయితే మనకైతే డైలీ అయితే ఉంటుంది. అండ్ వీక్లీ కావాలంటే మనకైతే 3-4 ట్రైన్లు అయితే ఉంటుంది. కాచిగూడ స్పెషల్ ట్రైన్ అయితే ఒకటి ఉంటుంది, కాచిగూడ వీక్లీ ట్రైన్ అయితే ఒకటి ఉంది, అండ్ కాచిగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఒకటి ఉంటుంది. అది వచ్చి ఆదివారం అయితే ఉంటుంది ట్రైన్ అయితే. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు సికింద్రాబాద్ వెళ్ళాలంటే మనకు శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. అదైతే 10 గంటలకు అయితే మనకైతే చిత్తూరుకి అయితే వస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ అయితే మనకైతే డీజిల్లోకి అయితే ఉన్నది. సో ఇప్పుడైతే మన కర్నూలు నుంచి ఆ పక్క లైన్ అంతా మనకైతే ఎలక్ట్రిక్ లైన్ అయితే వచ్చేసింది కదా, దానికని దీన్ని కూడా మొత్తం అయితే ఎలక్ట్రిక్ లైన్ అయితే పెట్టారు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎంటు మొత్తం అయితే ఎలక్ట్రిక్ లోకి అయితే మనకైతే ఉంటుంది. అండ్ ఒకప్పుడు అయితే దీనికి డీజిల్ లోకో అయితే 2 అయితే ఉండింది. సో ఇప్పుడైతే డీజిల్ లోకి అయితే లేదు, మొత్తం అయితే ఎలక్ట్రిక్ లోకి అయితే దీనికైతే ఉన్నది ఇప్పుడు. అండ్ అది కూడా VAP 4 ఇంజిన్ అయితే మనకైతే ఉన్నది. సో అక్కడికైతే వెళ్ళాను, ఎందుకంటే మనకు వచ్చే ప్లాట్ఫామ్ బయట అయితే ఇంజిన్ అయితే ఉండదు. సో నేను వెళ్ళి ట్రై చేసిన బయట అయితే ఉన్నది, దానికి గుమ్మలు అయితే వచ్చేసాను నేనైతే. సో జనరల్ అయితే చూడండి కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. స్టార్టింగ్లో మనకి సీట్ అయితే దొరుకుతుంది. సో బ్యాక్ సైడ్ చూసుకొని ఏంటి సీట్ అయితే దొరికింది మనకి అయితే. కానీ నేను వెళ్ళి స్లీపర్ క్లాస్ కదా, S14 దాకా అయితే ఉంది. నేనైతే S13 అన్నాను, S14 దాకా అయితే ఉంటుంది మనకు స్లీపర్ క్లాస్లో. నాకు వచ్చి S13 అయితే వచ్చింది, అది కూడా ఆర్ఏసీ టికెట్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు 127-980 ఈ ట్రైన్ నెంబర్ అయితే. అలాగే చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్ళేటప్పుడు 127-980 ఈ ట్రైన్ నెంబర్ అయితే. అండ్ అక్కడ వడ చూడండి కట్టడితో వెళ్ళిపోతాం. సో ఈ పక్క వచ్చేసి మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు పూణే నుంచి కన్యాకుమారికి అయితే వెళ్తుంది. సో ఈ ట్రైన్ కూడా మనకు డైలీ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ కూడా కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు చిత్తూరులో 5:35 కరెక్ట్గా ఆన్ టైం అయితే తీస్తాడు. సో అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మనకు వచ్చేసి 6:20 అంతా మనకైతే కాచిగూడ కూడా వెళ్ళిపోతుంది. 6:50 కూడా అనుకోవచ్చు ఒక్కోసారి, లేదంటే ఆన్ టైం కూడా వెళ్ళిపోతుంది ఒక్కోసారి. ఈ ట్రైన్ కనుక స్టాప్లో కానీ చూసుకుంటే మనకు సో ఫస్ట్ చిత్తూరు స్టార్ట్ అయ్యి, అలాగే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పాకాల జంక్షన్, ఆ తర్వాత వచ్చి మనకు తిరుపతిలో ఫుల్గా అయితే ఎక్కుతారు ఈ ట్రైన్కి అయితే. అండ్ అలాగే రేణిగుంట జంక్షన్, మనకైతే కోడూరు, మనకైతే రాజంపేట, అదే కడప, మనకు వచ్చేసి ఎర్లగుంట జంక్షన్, అలాగే తాడిపత్రి, గుత్తి, దోను, కర్నూలు సిటీ, గద్వాలు, అలాగే మహబూబ్ నగర్, జడ్చర్ల, అలాగే షాద్ నగర్, అలాగే కాచిగూడ. నేనైతే మెయిన్ స్టేషన్ అయితే కొన్ని చెప్పాను, 4 స్టేషన్ అయితే స్కిప్ చేసాను అయితే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం 20 స్టేషన్లు అయితే ఆగుతుంది. సో మన ట్రైన్కి వచ్చేసి ఒక కరెక్ట్గా 5:30కి అయితే స్టార్ట్ అవ్వాలి, 5:35కి అయితే. సో ఇప్పుడైతే మనకు ఇది వచ్చే సింగిల్ కాబట్టి ఇప్పుడైతే ఆ ట్రైన్ వచ్చింది కాబట్టి అదైతే వెళ్ళిపోయింది. సో మన ట్రైన్ కూడా ఇప్పుడైతే బయలుదేరిపోతుంది కరెక్ట్గా ఆన్ టైంకి అయితే. ఒక 2 మినిట్స్ అయితే చేస్తున్నట్టు ఈ ట్రైన్కి అయితే. సో బై చిత్తూరు. సో చిత్తూరు నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పాకాల జంక్షన్. సో ఇక్కడ నుంచి మనకు ఒక 40 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. 40 కాదు 30 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. నేను బుక్ చేసుకున్నాను. నాకు వచ్చేసి మాకు 250 రూపాయలు ఇవ్వడం టికెట్ అయితే. అది నాకు RIC వచ్చింది ఈ ట్రైన్లో. ట్రైన్ నెంబర్ వచ్చేసి 127-980 ట్రైన్ నెంబర్ అయితే మనకు చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్ళేటప్పుడు. అదే కాచిగూడ నుంచి చిత్తూరు 127-990 ట్రైన్ నెంబర్ అయితే. సో ఈ ట్రైన్ సౌండ్ అయితే భలే ఉంటుంది, ఈ మాట సౌండ్ వస్తే.
స్టాప్ వచ్చేసి పాకలగైతే అయితే చేస్తుంది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే ఫుల్ అవుతా ఉంది మాకు. నెంబర్ వచ్చేసి 127-980 ట్రైన్ నెంబర్ అయితే చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్ళేటప్పుడు, అదే కాచిగూడ నుంచి చిత్తూరుకు వచ్చేటప్పుడు 127-997 ట్రైన్ నెంబర్ అయితే. సో ఈ ట్రైన్ అయితే మనకు డైలీ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి మనకి 800 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది. ఎలా వచ్చిందంటే మన ఫస్ట్ స్టార్ట్ అయిన ట్రైన్ వచ్చేసి మనకి తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. అందుకే ఈ ట్రైన్ అయితే వెంటనే 3 ఎక్స్ప్రెస్ ట్రైన్ పెట్టినారు. నుంచి ఈ ట్రైన్ 3 గేజ్ వచ్చేసి కడప మీద అయితే తిరుగుతూ ఉంది డీజిల్ లోకోతో. సో ఇప్పుడైతే మనకైతే ఎలక్ట్రిక్ లోకో అయితే రైలు ఇచ్చేసినారు. ఎందుకంటే కర్నూలులో కూడా మనకైతే ఎలక్ట్రిక్ లైన్ వచ్చేసింది కాబట్టి మనకైతే ఎలక్ట్రిక్ లైన్ అయితే తెలియచేసినారు. ఇక్కడ ఎండ్ టు ఎండ్ మనకైతే ఎలక్ట్రిక్ లైన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి సిగ్నేచర్ నేనైతే వెళ్ళిపోతాను. పడుతుంది ఆ పక్కన పడుతుంది ఆ లైన్ అంతా మనకు ధర్మవరం వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ట్రైన్ ఆ పక్కన వచ్చి వస్తూ ఉండింది 1970 సమయంలో. ఆ ట్రైన్ వచ్చేసి అప్పుడైతే మనకి మీటర్ గేజ్ ఉండింది అప్పుడు ఆ పక్క లైన్ అంతా. ఇప్పుడైతే అలా వస్తూ ఉండింది. సో ఇప్పుడైతే మనకైతే కాచిగూడకి అయితే షిఫ్ట్ చేయనారు. ఆ తర్వాత తిరుపతి నుంచి చిత్తూరుకి అయితే షిఫ్ట్ చేయనారు. అప్పటి నుంచి ఈ ట్రైన్ అయితే కడప మీదకి అయితే పోతూ ఉంటుంది రైలుకి అయితే. మనకు కళ్ళు వాళ్ళు కూడా మనకి తెలుసుకునేదానికి లిపిలు అయితే రాసినారు. వాళ్ళ లిపిలు అయితే 72 నుంచి మనకైతే వీళ్ళకి 72 మారేది కనబడుతుంది 1 వరకు అంట. చూడు లిపి భాషలు అయితే రాసినారు. తిరుపతికి వచ్చినాక జనాలు అయితే ఫుల్ క్రౌడ్ అవుతారు ట్రైన్కి. ఇక్కడ చెప్పుకుంటూ పోతూ ఉంటుంది ట్రైన్కి. సో మన సీట్ అయితే ఇంకా రాలేదు, ఇంకా ఆర్ఐసీ లేదు, మన సీట్ అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. తిరుపతి నుంచి గుంటూరు ట్రైన్ ఇది. ఈ ట్రైన్ రీసెంట్గా లాంచ్ చేసేసినారు. వచ్చేసి మనకి తిరుపతి రాగా మొత్తం అయితే ఫుల్ అయిపోయింది ట్రైన్ మొత్తం ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇట్లంతా ట్రైన్కి అయితే ఇక్కడైతే ఫుల్ అయిపోయింది. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 2 జంక్షన్. అక్కడ కూడా చాలా మంది ఎక్కుతారు. సో 2 కూడా కొంతమంది ఎక్కే వాళ్ళు అవుతుంటారు. మళ్ళీ కోడూరులో ఎక్కే వాళ్ళు ఉంటారు, అలాగే రాజంపేట ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ కడపలో ఎక్కే వాళ్ళు కూడా కొంచెం మంది ఉంటారు ట్రైన్కి అయితే. ఫేమస్ ట్రైన్ కదా ఇది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇది 2వ ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది రేణిగుంట ఎయిర్పోర్ట్కి, అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే కూడా. ట్రైన్ వచ్చేసి వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. సో రేపు స్టార్ట్ అయ్యి మనకు వాస్కోడిగామా అయితే రేపు 11 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆ ట్రైన్ అయితే. తిరుపతి నుంచి వాస్కోడిగామా అయితే ఇది చాలా ట్రైన్. ఈ ట్రైన్ హైదరాబాద్ ట్రైన్ 2 అయితే లింక్అప్ చేస్తారు మనకైతే. 2 లింక్అప్ అయిపోతుంది. గుంతకల్లో లింక్అప్ చేస్తారు ఈ ట్రైన్ని. ఆ ట్రైన్ ఎలా అయితే మన ట్రైన్ అయితే 2 చేసేది 3వ స్టాప్ అనుకుంటా. సో ఇది కొట్టడానికి ఎంతమంది ఉన్నారు. అయితే చాలా మంది ఎక్కుతారు. దానికైతే మొత్తం తిరుపతి రేణిగుంటలో అయితే మొత్తం ఫుల్ అయిపోయినారు. సో మనం ఉండేది వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కోడూరు అయితే ఉంటుంది నెక్స్ట్ స్టాప్. దాని తర్వాత రాజంపేట, దాని తర్వాత కడప. ఆ రూట్లో అయితే తిరుగుతుంది ట్రైన్ అయితే. సో నాకు వచ్చేసి S13 అయితే వచ్చింది ఆర్ఐసీ టికెట్. ఇంకా ఎవరైతే రాలేదు ఇక్కడ చూపించింది. మేబీ ఎవరైనా ఎక్కడ. ప్రస్తుతానికి నేనైతే వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాను. 10 రూపాయలు అయితే వాటర్ బాటిల్ అక్కడైతే అప్పుతారు కదా, అక్కడైతే 10 రూపాయలు అయితే తీసుకున్నారు. సో అన్ని కోచ్లు అయితే పాతది ఉన్నది, నా కోచ్ అయితే కొత్తది అయితే ఉన్నది. మేబీ నైట్ టైం కదా, మీకు ఏమైనా చూపిస్తాను, లేదంటే లేదు. అయితే కోడూరుకి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి బయలుదేరిపోయింది ట్రైన్ కూడా. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆగిపోయాక. సో నైట్ టైం అయితే ఏం చూపించాను, మార్నింగ్ ఇవి కనబడితే చూపిస్తాను. ఇంటర్ ఎక్స్ప్రెషన్ బాత్రూమ్ వేస్తున్నారు. చాలా బాత్రూమ్ నీట్గా బాగానే ఉంది అయితే. సో ఇప్పుడు వెస్టర్న్ అయితే పెట్టినారు, చాలా బాగుంది. ఒక వెస్టర్న్ ఉంటుంది, డాబాకి వచ్చేసి నార్మల్ అయితే ఉంటుంది మనకైతే ఇండియన్ స్టైల్ అయితే. సో దీనికైతే టిప్ అయితే టైప్ వేసినారు. అయితే మనకైతే ఉంది. సో అంతా సిల్వర్ కదా, నీట్గా పెయింటింగ్ వేసి నీట్గా ఉన్నది, చాలా బాగుంది. వాటర్ కూడా అయితే చూడండి, కింద కూడా అయితే పెట్టారు. అయితే హాఫ్ అన్ అవర్ అయితే కాచిగూడకి అయితే వచ్చేసింది. చెన్నై అయితే సూపర్గా అవుతుంది ఈ ట్రైన్లో అయితే, చాలా బాగుంది. అండ్ నా కార్ వేసి వాళ్ళైతే కళ్ళు దిగకుండా బాగా అయితే నిద్రపట్టింది. త్వరగా అయితే లాక్కొని చేసాను మా ట్రైన్ అయితే. సో ఈ వీడియో చేంజ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.
సీ యూ నెక్స్ట్ బ్లాగ్.